హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ చరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. రైట్. అయితే తిరుపతి లడ్డు ఇష్యూ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానిపైన స్పందించి ప్రాయశ్చిత దీక్ష కూడా ఆయన వేసుకున్నారు. అయితే చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా ట్రోల్ చేస్తున్నారు. అంటే గతంలో ఆయన ఏదైతే చెప్పిన మాటలు ఉన్నాయో ఆయన రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఆ మాటలు కానీ, అలాగే ఆయన సినిమాలో ఒక సాంగ్ రాసుకున్నారు, నారాజు గాకురం అన్నయ్య. ఆ సాంగ్లో కొన్ని లిరిక్స్ని కూడా పెట్టి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, దీని గురించి అన్న తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కంపారిటివ్గా చేసి చూపించేశారు. ఆ ట్రోలింగ్లో కూడా పొలిటికల్ ట్రోలింగ్ కాబట్టి ఇది ఏం చేశారంటే కంపారిటివ్గా అతను పాటలో ఏముంది, పవన్ కళ్యాణ్ గారి పాటలో ఏముంది, అలాగే ఆయన చేస్తున్న యాక్టివిటీ ఏంటి పొలిటీషియన్గా, ఈ రెండింటికి మధ్య ఉన్న డైవర్షన్ అంటే వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తూ ఈ ట్రోలింగ్ జరుగుతుంది. అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని చెప్పి చూస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇప్పుడు సినిమాల్లో రకరకాల పద్ధతుల్లో పాటలు ఉంటాయి, దాన్ని పట్టుకొని ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా అంటే గమనించి చూస్తే జానీ సినిమాలోది సాంగ్. జానీ సినిమా పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లో వచ్చింది. సో ఆయన డైరెక్షన్లో ఆయన తీసిన సాంగ్ కాబట్టి ఆటోమేటిక్గా తన సొంత ఉద్దేశాలు, సొంత అభిప్రాయాలు ఆ పాటలో పెట్టుకొని ఆయన తీసుంటాడు అనేది అందరూ గెస్ట్ చేస్తారు. పైగా ఎప్పటి నుంచో నిజం చెప్పాలంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వ్యాఖ్యల్లో మార్పు వచ్చింది, కానీ రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన ఎప్పుడు కులాన్ని గురించి కానీ మతాన్ని గురించి కానీ ఓన్నెస్తో ఎప్పుడు మాట్లాడలేదు. నేను పలానా మతం అనుసరిస్తాను, పలానా సిద్ధాంతం లేదా పలానా కులాన్ని నేను ఇష్టపడతాను, ఇవి ఎప్పుడు చెప్పలేదు. కులాలు అనే వాటిని ద్వేషిస్తాననే మాట్లాడాడు, మతాలు లేకపోతే మత రాజకీయాలు అనే వాటిని అసహించుకుంటూనే మాట్లాడాడు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో రాజకీయాల్లో కూడా మొదటి దశలో పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వేరు. తొలి దశ పవన్ కళ్యాణ్ చేగువేరా అభిమాని. అంటే దశల విషయం పక్కన పెడితే గెలిచిన తర్వాత గెలవక ముందు అనుకుంటే బెటర్ ఏమో. లేదు, గెలవక ముందు అంటే ఎలక్షన్కు ముందు నుంచే పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీలు వేరుగా ఉన్నాయి. ఎప్పుడైతే బీజేపీ తోటి మొదలు పెట్టాడో, కూటమి ప్రభుత్వం అన్నప్పటి నుంచే ఆయన ఆలోచన వేరేగా సాగింది. బీజేపీతో కలవక ముందు ఆయన పరిస్థితి ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఉన్నాడు. ఏపీలో పవన్ కళ్యాణ్ గారికి 1% ఓటింగ్ కూడా లేని టైంలో కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీలతో రాజకీయం చేశాడు. అయితే అప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చిన ఆ పార్టీలు గెలవలేదు, పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు, ఆ పార్టీ నుంచి ఒకే ఒక వ్యక్తి గెలిచాడు. తర్వాత ఆయన కూడా వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోయాడు అనుకోండి. అప్పుడున్న స్ట్రాటజీ ఏంటంటే అప్పుడు కూడా అదే చెప్పాడు, నేనేం కాపుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, కాపులను ఉద్ధరించడానికి కాదు, నాకు అందరూ కావాలని చెప్పేసి ఆ రోజుల్లో కూడా అన్నాడు. అలాగే దళిత బహుజన వర్గాల కోసం మాట్లాడతానని చెప్పేసి అన్నాడు. ఇట్లా రకరకాలుగా మైనార్టీల గురించి మాట్లాడుతా అన్నాడు. అన్నీ చెప్పింది ఆయనే. ఎప్పుడైతే ఆయన స్ట్రాటజీ మార్చుకొని బీజేపీతోటి మొదలుపెట్టాడో, బీజేపీతోటి ఆయన సఖ్యత మొదలై మొదటిసారి వాళ్ళు కలిసినప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే మాకు భావజాలం కలిసింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. భావజాలం కలవడం ఏంటి, పవన్ కళ్యాణ్ భావజాలం ఏమో ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ లాంటిది. చేగువేరా ఇన్స్పిరేషన్. చేగువేరా ఎంత పెద్ద పోరాట యోధుడు అందరికీ తెలిసిందే. అటువంటి వాడిని ఇన్స్పైర్ అయిన వ్యక్తి, కమ్యూనిస్టు పార్టీలతో సిద్ధాంతం పరంగా మేమంతా ఒకటే అని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు సడన్గా రైట్ వింగ్ పార్టీతోటి జతగట్టి మేము మా సిద్ధాంతాలు కలిసిపోయాయంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మారింది పార్టీ సిద్ధాంతాల, పార్టీ నాయకుడు కోరుకుని చేస్తాడు అనుకోవచ్చుగా. రాజకీయం మీరు ఎలాగైనా చేయండి, కానీ సిద్ధాంతాల పరమైన మాటలు ఎందుకు? ఇప్పుడు సిద్ధాంతాలు మీరు మార్చుకుంటే అదైనా చెప్పండి, నేను నా సిద్ధాంతాలు మార్చుకున్నాను, నేను కాల్ మార్క్స్నో లేకపోతే చేగువేరానో నేను నమ్మను, ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ క్యాపిటలిజాన్ని బద్దలు కొట్టే సిద్ధాంతాలు లేకపోతే సోషలిస్ట్ సిద్ధాంతాలు వీటిని నేను నమ్మననే చెప్పమనండి. కొంతమంది మనుషులు నడుచుకుంటారనేది నేను ఒక బుక్లో విన్నాను, అదే పాటిస్తున్నాడు అనుకోవచ్చుగా. అదే కదా, దానికోసమే ఇప్పుడు ఏవైతే మీమ్స్ కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు జరుగుతుందో దానికోసమే. రాజకీయ నాయకులు కాలానుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ వెళితే అది ఊసరవల్లి లాంటి స్వభావం అవుతుంది. కాబట్టి ట్రోలింగ్ జరుగుతుంది, లేకపోతే ఎందుకు జరుగుతుంది? సో ప్రజలు అమాయకులు కాదు కదా. ఈయన చూసిన కమ్యూనిజాన్ని ప్రజలు చూశారు, ఈయన చదివిన చేగువేరాన్ని ప్రజలు చదివారు, ఈయన ఇప్పుడు జతకట్టిన పార్టీ పరిపాలనని 10 ఏళ్ళుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు, వాళ్ళేం అమాయకులు కాదు. కాకపోతే ఓవరాల్గా దీని మీద వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ అనేది ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షని మొదలుపెట్టారు. మా ధర్మాన్ని కాపాడుకోవాలి, క్రిస్టియన్ చర్చిలో ఇలా జరిగితే ఊరుకుంటారా, మా హిందూ ధర్మానికి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ఈరోజు మొదలుపెట్టాడు. కానీ ఆ రిపోర్టులోనే సరైన, ఇప్పుడు మీరు చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్పండి. క్రిస్టియన్ చర్చిలో ఈ విధంగా జరిగితే మీరు ఊరుకుంటారా అని చెప్పేసి ఆయన మీడియా ముందు కౌంటర్ వేశాడు. ఎవరిని అన్నాడు అది డైరెక్ట్గా? జగన్ గారికి కౌంటర్. అంటే మా దగ్గర ఈ లడ్డు కల్తీ చేశారు, మీరు ఇట్లా అపచారం చేశారు, ఇలాంటి అపచారం మీ చర్చిలో చేస్తే ఊరుకుంటారనేది ఆయన పాయింట్. అసలు మధ్యలో చర్చిలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు లడ్డూలో కల్తీ కలిసిందన్న విషయం ఓకే,
అంతే. దీనికి మధ్యలో క్రిస్టియన్స్ని ఎందుకు అదే తీసుకొచ్చారు అడుగుతున్నా నేను, ఎందుకు వచ్చింది అంటే జగన్ గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన పక్క మతం మీద ద్వేషంతో ఈ పని చేశాడు అనేది ప్రజల్లో ఒక సబ్కాన్షియస్గా వేయడం కోసం చేసిన మాట ఇది. ఇలా మాట్లాడకూడదు, ఎందుకంటే మతపరమైన డైవర్షన్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ వస్తుంది. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళలో విద్వేషాలు లేకపోతే ఆవేశం రెచ్చగొట్టినట్టే కదా. ఇది ఏమాత్రం సరైనది కాదు. మా మతానికి మీరు అన్యాయం చేశారు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మతానికి అన్యాయం చేయడం ప్రభుత్వం డ్యూటీ కాదు. ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వానికి ఒక మతం ఉండదు. మా మతానికి అంటే అసలు ప్రభుత్వం ఏ మతాన్నైనా సమానంగా చూస్తుంది. కాబట్టి మా మతానికి అనే పాయింటే తప్పు. ఇక్కడ జరిగినది ఇష్యూ బేస్డ్గా ఉండాలి తప్పితే రిలీజియస్గా మార్చేయడం అనేది కరెక్ట్ కాదు. రైట్ అన్న. ఇంకో క్వశ్చన్ అంటే ఇంకొక కామెంట్ కూడా ఒకటి నేను చూసా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. మరి ఇందాక మీరు అన్నట్టుగానే మరి క్రిస్టియన్స్ చర్చిలు కోల్గొట్టినప్పుడు కానీ ముస్లిమ్స్ యొక్క మసీదులు కోల్గొట్టినప్పుడు కానీ ఆయన ఎప్పుడైనా స్పందించారా, మాట్లాడారా? అలాంటి క్లిప్స్ అని ఉన్నాయా? ఏది ఆయన స్పందించలేదే. అప్పుడు దీక్షలు లేవు, అప్పుడు స్పందనలు లేవు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది స్ట్రాటజీలో ఎందుకు ఈ వేరియేషన్ అనేది ఇప్పుడున్న ప్రశ్న. మొదట్లో నాకు అన్ని మతాలు ఒకటే అని చెప్పగలిగిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ప్రశ్న. అంతెందుకు ఇప్పుడు ఈ విధంగా ఈయన దీక్షలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామని మాట్లాడినందుకే జాతీయ స్థాయిలో కూడా అత్యంత ఫేమస్ అయిన ఒక యూట్యూబ్ ఛానల్ అతను ధ్రువరాటి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. గత కొద్ది కాలంగా ఇండియాలోనే టాప్ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ అతను. ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటాడు. అతను ఐ థింక్ జర్మనీలో ఉంటాడు. బీజేపీకి ఇతను కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన మీద బాగా ట్రోలింగ్ కూడా చేశారు వాళ్ళు. ఈరోజు అతను కూడా పవన్ కళ్యాణ్ మీద వరుసగా ట్వీట్లు చేస్తున్నాడు. తన ఛానల్లో కొన్ని ఇష్యూ బేస్డ్గా ఇవన్నీ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నిజంగా అంత నిజమైన సనాతన ధర్మవాది అయితే ఇద్దరు హిందూ భార్యలను వదిలేసి మూడవ క్రిస్టియన్ భార్యను ఎందుకు చేసుకున్నాడు, క్రిస్టియన్ వ్యక్తిని అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. ఓకే, సో అది లాజికలే కదా మరి. ఆ విధంగా చూసుకుంటే అంటే పర్సనల్గా తన జీవితంలో క్రిస్టియన్లు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ తాను మాత్రం ఇటువంటి విమర్శలు అవతల పార్టీ మీద చేస్తారు. మీరు క్రిస్టియన్లు కాబట్టి నష్టం చేశారు మాకు అని. ఓకే, నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఎందుకు ఆ లిరిక్స్ వైరల్ అయినాయి. యా, ఒకసారి ఆ లిరిక్స్ గురించి చెప్తారా? ఆ లిరిక్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారు మత సామరస్యాన్ని ఉద్దేశిస్తూ రాయించుకున్న లిరిక్స్. చాలా మంది ఇష్టపడతారు ఆ సాంగ్. యా, ఆ సాంగ్ అనేది ఆ రోజుల్లో చాలా మంచి ఉద్దేశాలతో రాసిన సాంగ్. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది కూడా. మహారాజు గాకుర్మా అనే సాంగ్, అందులో కొన్ని మాటలు కూడా బాగుంటాయి. అంటే రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనే విషయాన్ని ఆయన బాగా రాశాడు. అంటే మా ధర్మమే గొప్ప అంటారు, మా ధర్మమే అనుసరించమంటారు, మా మతాన్ని పాటించమంటారు అని చెప్పేసి రాస్తాడు. ఇదే వీళ్ళ రాజకీయం అని చెప్పేసి రాస్తాడు. సో ఎంత మంచి లిరిక్స్ అవి. ఇప్పుడు ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు అదే చేస్తున్నారు ఇక్కడ. సో తనకు తానే సెటర్ వేసుకున్నట్టు అయిపోయింది ఆ పాటలోని లిరిక్స్ తోటి. అందుకని చెప్పేసి అది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. నాయకుడిని నమ్మొద్దు అని చెప్పేసి అందులో హుక్ వర్డ్ ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. అది రాసిన మాస్టర్జీ గారు మంచి ప్రజా రచయిత. నిజం చెప్పాలంటే ఇటువంటివి చైతన్యవంతమైన పాటలు ఎన్నో రాశారు ఆయన. అందులోనే ఒక మంచి సేయింగ్ వాడతాడు. గుర్రం జాషువా గారి సేయింగ్ అది. విశ్వనరుడిని నేనని చెప్పేసి ఒక మాట ఉంటుంది గుర్రం జాషువా గారిది. ఆ మాటని ఇక్కడ వాడతాడు. అంటే కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టేయాలి, మనం అందరం కూడా విశ్వనరులం, అంటే వీటన్నిటికి అతీతమైన మనుషులం అని చెప్పేసి ఒక అద్భుతమైన ఇది ఉంటుంది అన్నమాట. గొప్ప ఫిలాసఫీ ఉంటుంది ఆ మాటలో. దాన్ని తీసుకొచ్చి వాడతాడు ఇక్కడ రచయిత. ఇంత మంచి ఉద్దేశము భావం కలిగిన పాట రాయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు అవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు ఇవి అనేది ఇక్కడ ఉన్న తేడా. ఒక మనిషి మార్పుకి ఇది ఉదాహరణ. రైట్, టోటల్గా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన తర్వాత మారిపోయడమే అనేది చెప్తున్నారు, అంతేనా? కలిసిన తర్వాత మారడం కాదు, ఇటువంటి మార్పును ఆయన అంటే పర్సనల్గా ఆయన లోపల ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయనేది గతం నుంచి ఉన్నాయా మధ్యలో వచ్చాయనేది మనం చెప్పలేం. బహుశా ఆయన ఆ అభిప్రాయాలు ఏర్పరచుకునే క్రమంలో కూడా కాస్త మధ్యస్థంగా అటు ఇటుగా జంప్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సారస్వతాలు చదువుతూ ఉండగా, సిద్ధాంతాలను అర్థం చేసుకుంటూ ఉండగా అంత త్వరగా ఒక డెసిషన్కి ఒక వైపుకు రాలేరు. కాబట్టి ఇట్లా అంటే అభిప్రాయాలు ఏవైనా సరే ఒకేసారి మారిపోయాయని మనం చెప్పలేం. బహుశా అవి మారుతూ ఉన్న క్రమంలోనే ఆయన రాజకీయంగా స్ట్రాటజీలు కూడా మార్చుకొని ఉండొచ్చు, లేదా నా రాజకీయానికి ఈ స్ట్రాటజీ ఉపయోగపడుతుందని ఆయనే స్వతహాగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా రాజకీయాల్లో అధికారం చేజిక్కించుకోవడమే ఫైనల్ డెస్టినేషన్. దానికోసం ఎటువంటి స్ట్రాటజీలు నడపాలి అనే దానికి ఆయనకు స్కెచ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కదా. ఆయన ఇప్పుడు తీసింది కాదా సినిమా, ఎప్పుడో తీసింది. అంటే దీన్ని చేయడం తప్పని నాకు అనిపిస్తుంది.
అదెందుకు తప్పు అవుతుంది? ఇప్పుడు మారింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఎందుకు అలా మారారు అనేది కదా ప్రశ్న. సో ఆ మార్పుకి ఆయన దగ్గర ఆన్సర్ ఉందా? ఇంతకుముందేమో విశ్వనాథుడిని అన్నావు, కులాలు మతాలు వద్దన్నావు, ధర్మాలు ఈ ధర్మం పేరుతో రాజకీయాలు చేయొద్దన్నావు, ఇప్పుడు అన్నీ నువ్వే చేస్తున్నావు అని ప్రశ్నించడంలో ఉన్న తప్పేంటి? ఆ ప్రశ్న ఎటువంటి తప్పు లేదు. ఇంకొకటి మీమ్ స్పేస్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఆ బీఫ్ గురించి మాట్లాడింది ఒక వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతుంది. అదేంటి? పవన్ కళ్యాణ్ గారు బీఫ్ మీద ఆ మధ్యకాలంలో, ఇప్పుడు కాదు, ఆ మధ్యకాలంలో ఒక మాట అన్నాడు. ఇప్పుడైతే దీన్ని అపచారం అంటున్నారు. నిజానికి అంటే లడ్డూకు సంబంధించిన విషయంలో అది అపచారమే, కానీ జరిగిందా లేదా అనే దాంట్లోనే క్లారిటీ లేదు. కోర్టుకు కూడా వెళ్తున్నారు అందరూ. చూస్తే సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే ఉన్నారో సీనియర్ బీజేపీ నాయకుడు, అడ్వకేటు, ఆయన కోర్టులో ఇప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాడు. అసలు దీని మీద మీరు తేల్చండి, స్పెషల్ సిట్ వేయండి అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు చచ్చినట్టు దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది. సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేసి ఏం చేస్తుందో చూడాలి. ఓకే. అయితే ఆయన వెనకాల జగన్ ఉన్నాడు అనేది వాస్తవం. ఎందుకంటే జగన్కి సంబంధించిన అనేక విషయాల్లో సుబ్రహ్మణ్య స్వామి చాలా సందర్భాల్లో రియాక్ట్ అయ్యాడు, కాబట్టి ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఇది ఒక యాంగిల్. అయితే బీఫ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మరొక యాంగిల్. గతంలో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు అనమాట. అదోసారి చూస్తే అంటే ఆయన మాటలకి ఆయన ఇప్పుడున్న అభిప్రాయాలకి మధ్య తేడా చూడాలి మనం. ఆయన ఏమన్నాడంటే, ఈటింగ్ బీఫ్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఇఫ్ వెజిటేరియన్స్ ఆర్ గ్రేట్ అండ్ పీస్ఫుల్ దెన్ హూ డిడ్ గుజరాత్ 2002. అంటే దీని అర్థం ఏంటంటే 2002లో గుజరాత్ అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో అనేక మంది, వందల మంది చనిపోయారు, వేల మంది నిరాశ్రయులయ్యారు, అనేక మంది మహిళలు రేపుకు గురయ్యారు. ఎవరు ఆ మహిళలు? ఎవరు? ఏ వర్గానికి చెందిన వాళ్ళు? ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు అనేక మంది ఈ విధంగా అయ్యారు. అయితే దానికి కారణమైన గోద్రా అల్లర్లు మళ్ళీ దానికి ముందు పెద్ద చరిత్రే ఉంది. అయితే ఈ గుజరాత్లో జరిగిన ఇష్యూ అనేది గుజరాత్ ప్రభుత్వానికి, ఆ రోజుల్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ గారికి, అలాగే అమిత్ షా గారికి, వీళ్ళందరికీ చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఆ కేసు ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే దాంట్లో ముఖ్యంగా ఈ ముస్లిం కమ్యూనిటీలో అనేక మంది మీద కొద్దిగా అత్యాచారాలు ఇటువంటివి జరిగాయి. ఇందులో కీలకంగా బిల్కిస్ బానో కేసు అనేది ఒక బాగా సెన్సేషన్ అయిన ఇష్యూ. ఆ కేసుకు సంబంధించి ఆ బిల్కిస్ బానో అనే మహిళ మీద కొంతమంది అత్యాచారం చేశారు, సామూహిక అత్యాచారం చేయడము, అలాగే ఆమె కుటుంబంలోని 14 మందిని చంపేశారు, సజీవ దహనాలు చేసేశారు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఎవరయ్యా అని చూస్తే ఆ వ్యక్తులు చాలామంది కూడా బ్రాహ్మిన్స్, ఆ కుటుంబంలో చేసిన వాళ్ళు. అయితే ఇక్కడ కులాన్ని మనం సంబోధించడమో లేదా కులాన్ని తప్పుపట్టడమో కాదు. అది ఎందుకు సంబోధించాల్సి వస్తుందంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అనే తేడా కోసం సంబోధించాల్సి వస్తుంది తప్పితే కులానికి సంబంధించిన ఎటువంటి నెగిటివిటీ కాదు ఇది. ఓకే.